హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు ఆవకాయ. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పండు మిరపకాయ గోంగూర పచ్చడండి. ఇది చక్కగా నిలవ ఉంటుంది. ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ నెమ్మదిగా చెప్తాను. చక్కగా నేర్చుకోండి. సరే, దీని గురించి నేను 3 కట్టల గోంగూర తీసుకున్నానండి. చక్కగా ఆకులన్నీ ఒలిచేసి దాన్ని శుభ్రంగా కడిగి ఒక గుడ్డ మీద నీడలో దాన్ని ఆరబెట్టేయండి. ఈలోపు పొయ్యి మీద కడాయి పెట్టుకోండి. ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఇందులో మనం ఒక 3 చెంచాలు ఆవాలు, అలాగే 1 చెంచా మెంతులు వేసుకొని వేయించుకోవాలి. ఈ గుండ మనకి కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ మళ్ళీ మళ్ళీ మనం పచ్చడి చేసుకోవాలనుకోండి, చాలా ఈజీగా చేసుకోవడానికి ఈ గుండ కొట్టి ఉంచుకోవచ్చు. అసలు ఈ పచ్చడికి ఈ గుండ వల్లే రుచి వస్తుందన్నమాట. అందుకనే దీన్ని చాలా శ్రద్ధగా చేసుకోండి. సిమ్ములో పెట్టి ఆవాలు, మెంతులు చక్కగా వేయించుకోండి. కొంచెం వేగాక అందులో ఒక 10 ఎండుమిరపకాయలని వేయండి. నేను పండు మిరపకాయలు కలిపి గోంగూర పచ్చడి చేస్తున్నాను కదండి, అందుకని నేను ఇందులో ఎక్కువ వేసుకోలేదు. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఎండుమిరపకాయలతో చేసుకుంటాను అనుకోండి, ఇంకొక 20 మిరపకాయలు ఇందులో వేసి వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదంతా మిక్సీ జార్లోకి తీసుకుని చక్కగా దీన్ని గుండ కొట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం నూనె పోయండి. ఒక 4-5 చెంచాల వరకు నూనె వేయండి. ఆ నూనె కొంచెం వేడెక్కాక అందులో ఒక అరకప్పుడు పండు మిరపకాయ ముక్కల్ని తీసుకోండి. అలా ముక్కలుగా కట్ చేసేసేయండి. పండు మిరపకాయ ముక్కలు వేసేసేయండి. మామూలుగా మనం ఎండుమిరపకాయలతో చేసుకునేటప్పుడు అయితే ఇది స్కిప్ అవుతుందన్నమాట. ఈ పండు మిరపకాయ ముక్కలు ఇవి తూచుకుంటే 200 గ్రామ్స్ వచ్చాయండి నాకు. చూసుకోండి మీరు లెక్క. ఇప్పుడు దీన్ని శుభ్రంగా సిమ్లో పెట్టేసి నిదానంగా కొంచెం ఉమ్మగిల్లనివ్వండి. అది ఉమ్మగిల్లాక అందులో ఇందాక మనం ఆరబెట్టి ఉంచుకున్నాం కదా, అదే కప్పుతో 2 కప్పులు గోంగూరని వేసుకోండి. మీకు కట్టల కొలత చెప్తే ఒక్కొక్కసారి చిన్న కట్టలు, పెద్ద కట్టలు అలా దొరుకుతాయండి. అందుకని నేను ఒలిచిన గోంగూర కప్పుతో మీకు కొలత చెప్తున్నాను అనమాట. ఇదైతే ఈజీగా ఉంటుంది. ఒక 2 కప్పులు గోంగూర, అలాగే ఒక అరకప్పు పండు మిరపకాయ ముక్కలు. ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ని వేసేసుకుందాం. దీనికి 1.5 స్పూను సాల్ట్ పడుతుందండి. ఎందుకంటే ఈ కారము పులుపు కదా, దీనికి సాల్ట్ బాగానే పడుతుంది. వేసేసుకోండి. వేసేసుకుని ఒక్కసారి దాన్ని అటు ఇటు కలుపుకోండి. కొంచెం ఇంత ఉమ్మగిల్లాక అందులో కొంచెం పసుపు వేసేసుకోండి. ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోండి. పసుపు వేసుకుని అలాగే ఇందులో చింతపండు రసం వేసుకోవాలండి. చిక్కగా పిండుకొని తీసుకున్న చింతపండు రసం ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. గోంగూర ఎంత పులుపు అయినప్పటికీ ఆ చింతపండు రసం వేస్తేనే ఈ పచ్చడికి మంచిగా టేస్ట్ వస్తుందన్నమాట. చక్కగా దీన్ని అటు ఇటు కలుపుకొని కొంచెం సిమ్లో పెట్టి ఒక 2-3 మినిట్స్ అలా ఉడకనివ్వండి. ఇప్పుడు దాన్ని చల్లార్చుకుని మిక్సీ గిన్నెలోకి తీసుకుని దాన్ని మిక్సీ పట్టేసుకోండి. ఇది అంత మెత్తగా ఉంటే బాగోదు, కొంచెం బరకగా పట్టండి. ఇప్పుడు అదే కడాయిలో నూనె పోసుకుని కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకోండి. వెల్లుల్లిపాయ వాసన ఇష్టం లేని వాళ్ళు ఇంగువ వేసుకోవచ్చు. ఇందులోకి వెల్లుల్లిపాయలు అయితే టేస్ట్ బాగుంటుంది. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చండి. ఇదేమి కొలత లేదు, అందుకే నేనేం చెప్పలేదు. కొంచెం ఇందులోనే ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక 10-15 మెంతి గింజలు కూడా వేసేసుకోండి. వేసుకొని చక్కగా వెల్లుల్లిపాయలు ఎర్రగా వేగే వరకు సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకోండి. ఆ వెల్లుల్లిపాయలు బాగా వేగాక పొయ్యి ఆపేసేయండి. ఇందాక మనం మిక్సీ జార్లో పట్టుకున్నాం కదా, ఆ పచ్చడిని అందులో వేసేయండి. చూసారా, అలా పట్టుకుంటే మధ్యలో పండుమిరపకాయ ముక్కలు తగులుతూ అలా బాగుంటుందన్నమాట. మరి మెత్తగా అయితే బాగోదు. అలాగే ఇందాక మనం కొట్టి ఉంచుకున్నాం కదా గుండ, ఆవాలు, మెంతులు, మిరపకాయలు, అది ఒక పెద్ద స్పూన్ వేసేయండి. ఈ ఈ గుండ వల్ల ఈ పచ్చడికి చాలా సువాసన వస్తుంది. చక్కగా నిదానంగా నూనె, వెల్లుల్లిపాయలు అన్నీ పట్టేలాగా మంచిగా కలిపేసుకుని దీన్ని నిదానంగా సర్వింగ్ డిష్లోకి తీసేసుకోండి. వేడి వేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడి వేసుకుని కొంచెం ఉల్లిపాయ ముక్క నంచుకుని తిన్నారనుకోండి, అబ్బా ఎంత బాగుంటుందో తెలుసా అండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,